సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు ఆనందాల పండగొచ్చినట్టే. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ పండుగను సరదాగా గడుపుతుంటారు. అయితే పండగ సందర్భంగా ఏ ఊరు, వాడ చూసినా క్రీడా పోటీల సందడి కనిపిస్తోంది. యువత ఊర్ల పేర్లతో క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లను నిర్వహిస్తున్నారు. చిన్న, పెద్ద అంతా కలిసి పతంగులు ఎగరవేస్తూ జాలీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించగా, ఇందులో స్టార్ స్పోర్ట్స్ సంస్థ 10 ఐపీఎల్ జట్లతో ఇండియన్ పతంగ్ లీగ్‌ను నిర్వహించింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ఆయా ఐపీఎల్ జట్ల తరపున పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పాల్గొన్నారు. చివరకు ఈ ఐపీఎల్ పతంగుల పోటీలో అందరినీ వెనక్కి నెట్టేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విన్నర్‌గా నిలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండో స్థానం సాధించి రన్నర్ అప్‌గా నిలిచింది. ఈ పతంగుల పోటీల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఫోటోతో ఉన్న పతంగులతో పోటీలో దిగగా, సన్ రైజర్స్ అభిమానులు సీనియర్ పేసర్ స్పీడ్ గన్ భువనేశ్వర్ కుమార్ ఫోటోతో ఉన్న పతంగులతో పోటీలోకి దిగారు. అయితే ఈ పతంగుల పోటీలో సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు తమదైన శైలిలో వినూత్నంగా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2016 ఫైనల్లో జరిగిందే రిపీట్ చేశామని సరదాగా పేర్కొంటున్నారు. ఇక ఐపీఎల్ 2016 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్సీబీపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన హైదరాబాద్ జట్టు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్ రైజర్స్ ఊహించని షాకిచ్చి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది.